ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. శకునాల యొక్క ప్రభావం ప్రతి మనిషి జీవితం మీద కూడాను పనిచేస్తూనే ఉంటుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. గృహ వాస్తురీత్యా కూడాను చాలా మంది గృహం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని సూత్ర ప్రాతిపదికల్ని ఆచరించేటువంటి విధి విధానం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంటి యజమాని పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అతనికి ఎదురైనటువంటి శకున ప్రభావం ఆ రోజు కార్యక్రమంపై కూడా అత్యధికంగా పనిచేసి చక్కటి ఫలితాన్ని ప్రసాదించేటువంటి శకునాలు కొన్ని అయితే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ పనులు కాక నిరాశతో ఇంటికి తిరిగి వచ్చే శకునాలు మరికొన్ని మనకు శాస్త్రరీత్యా కనిపిస్తున్నాయి. జంతువులకు అతీంద్రమైనటువంటి శక్తి ఉంది కాబట్టే ఈ శకునాల్ని మనం నమ్మాల్సి వస్తోంది. ఇంటిలో తేనె తొట్ట పెట్టి తేనెటీగలు గనక ఎక్కువగా కనుక నివసించినట్లయితే ఆ ఇంటిలో నివసించేటువంటి వారికి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉంది. ఇంటి ప్రాంగణంలో గనక పక్షి గాయపడి కింద పడితే ఏదో దుర్ఘటన జరుగుతుంది అనేటువంటి సంకేతం గ్రహించాలి. ఇంటి కప్పుపై ఉడుము కూర్చున్నా ఏదో దుర్ఘటన జరుగుతుంది అనేటువంటి సంకేతం గ్రహించాలి. ఇంటి పై కప్పుపై గద్ద గనక కూర్చుంటే ఇంటి యజమానికి లేక ఇంటిలో ఎవరికైనా సరే అనారోగ్యం సంభవించటానికి విపత్కర పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. భవనం కప్పుపై కాకి పెద్ద పక్షి అంటే గుడ్లగూబ శబ్దం గనక చేస్తే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి అని కూడా మనకు శకున శాస్త్రంలో చెప్పిన ముఖ్యాంశం. ఇంటి ప్రాంగణంలోకి కాకి వచ్చి గనక అరిచినట్లయితే అతిథులు వస్తున్నారు అని చెప్పేసి గ్రహిస్తూనే ఉన్నాం. పొద్దున అనుకున్నానయ్యా, కాకి అరిచింది, నువ్వు వచ్చావు, చాలా సంతోషం, ఎంతకాలం అయిందో నేను చూసి అంటూ ఉంటారు. ఇంట్లోకి కొత్తగా చుట్టాలు వచ్చినప్పుడు, అతిథులు వచ్చినప్పుడు కూడా. రాత్రి వేళ కాకి ఇంటి గుమ్మల్లో గనక అరిచినట్లయితే ఆపద రావటానికి సూచికంగా గుర్తెరగాలి. కాకి ఎముక తెచ్చి గుమ్మల్లో గనక పడవేసినట్లయితే మీ ఇంట్లో దొంగతనం జరగడానికి ఆస్కారం ఉంది సుమా. ఏ జీవిదైనా విడి అంగం ప్రాంగణంలో పడితే ఏదో ఒక రీతిన అమంగళం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంటి దక్షిణ భాగంలో చీతూ పిట్ట గనక అరిచినట్లయితే సౌభాగ్య వృద్ధి కలుగుతుంది అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. సంతానం ఇచ్ఛ తీరబోతుంది అని కూడా చెప్పవచ్చు. చీతూ పిట్టలు అని చెప్పేసి ఉంటాయి. అవి ఇంటికి దక్షిణ భాగంలో గనక అరిచినట్లయితే ఆ ఇంట్లో సంతానేచ్ఛ సిద్ధింపబోతోంది, త్వరలో ఆ ఇంట ముద్దులకే పసిపాప తిరగాడబోతోంది అని చెప్పటం. రాత్రి వేళ గుర్రాలు గనక సకిలించినట్లయితే విపత్తు కలుగుతుంది. మీరు గనక గుర్రాల్ని గనక పెంచుతూ ఉన్నట్లయితే అవి రాత్రిపూట గనక ఎక్కువగా గనక సకిలిస్తూ ఉన్నట్లయితే కాస్తింత విపత్తు సంభవించేటువంటి ఆస్కారం ఎంతగానో ఉంది అనేటువంటి విషయం గుర్తెరగాలి. ఇంటి గుమ్మం ఎదుటికి వచ్చి ఆవు పంచకం అలా వదిలివేసి పేడ గనక వేసినట్లయితే అదృష్టలక్ష్మి మీ ఇంటిలోకి రాబోతోంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. అందుకే మనం కొత్తగా గృహం కట్టుకున్నప్పుడు గోమాతని ఇంటి గుమ్మం నుంచి లోపలికి తీసుకొని వచ్చి ఇల్లంతా కూడా 3 సార్లు తిప్పిస్తారు. అలా 3 సార్లు తిప్పేటప్పుడు తప్పనిసరిగా ఆ ఆవు ఆ ఇంటి మధ్యలో పేడ లేక పంచకం అలా విసర్జించాలి. అలా విసర్జించినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితం ఆ గృహానికి కలిగి తీరుతుంది అని అర్థం. అలాగే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుక్క గనక మీ కుడివైపు నుంచి గనక వెళ్ళినట్లయితే సఫలీకృత సిద్ధి కలుగుతుంది. అదే ఎడమవైపు నుంచి గనక వెళ్ళినట్లయితే కించిత్తు ఆపదలు సంభవించడానికి ఆస్కారం ఉంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు పెంచుకునే కుక్క మీ మీదకు ఎక్కి అలా పక్కకు కనుక వెళ్ళినట్లయితే మీకు విశిష్టవంతమైనటువంటి సౌఖ్యవంతమైన జీవితం కలుగుతుంది. వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే ఒక గృహాన్ని కట్టి ఆ గృహాన్ని ఇతరులకు అద్దెకు ఇచ్చేటప్పుడు ఇంటి యజమాని కూడా ఆ ఇంటిలో సొగభాగం ఉండి మిగతా సొగభాగం గనక అద్దెకిచ్చేటప్పుడు అతను పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రశ్న.
సహజసిద్ధంగా గృహ యజమాని ఎప్పుడూ కూడాను ఈశాన్య దిశను ఎంచుకొనే ఆ యజమాని నివసించాల్సి ఉంటుంది. అద్దెకు ఇచ్చేటువంటి వారికి ఈశాన్య దిక్కులో అత్యధిక భాగం కేటాయించి మిగతా భాగం ఇంటి యజమాని గనక ఉన్నట్లయితే అసలు సిసలైన ఈశాన్య స్థానం ఐశ్వర్య స్థానం కాబట్టి అద్దెకు ఉండేటువంటి వారికే అత్యధిక సత్ఫలితాలు వాటిల్లటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు గృహ యజమాని కింది భాగాన ఇంట్లో ఉండటం మంచిది, పై భాగాన అద్దెకి ఇవ్వటం శ్రేయోదాయకం. అలా కాక ఇంటి యజమాని పై అంతస్తులో ఉండి కింది అంతస్తును గనక అద్దెకు ఇచ్చినట్లయితే విపత్కర పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. అసలు గృహం కట్టేటప్పుడే శంకుస్థాపన చేసేది కింది భాగంలో కాబట్టి ఆ దివ్యవంతమైన గోత్రనామ విశిష్టతతో కూడినటువంటి ప్రభావం ఆ ఇంటికి శంకుస్థాపన రీత్యా కింది భాగానే అత్యధికంగా ఉంటుంది. దాని యొక్క సత్ఫలితం ఈ ఇంటి యజమానికి శతవిధాలా సహకరిస్తుందనే విషయాన్ని గుర్తిరగాలి. ఇంటి అద్దెకు ఇచ్చేటువంటి విషయంలో ఈ చిన్ని సూత్రాలు పాటిస్తే మంచిది కదా. మరికొన్ని ముఖ్య విషయాలు మరునాడు చెప్పుకుందామా. సర్వే జనా సుఖినో భవంతు.